ఈ కారణం నేను కూడా చదువుకున్న కాలేజ్ ఇదే. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. నిజంగా చుక్కలు కనబడ్డాయి. దరిద్రాల్లో ఒకళ్ళు అష్టదరిద్రం అంటే ఇదే ఈ టర్నింగ్స్ దగ్గర చింతకాయ పనులన్నీ జరిగేది. చింతకాయ పనులు అంటే ఐ థింక్ యూ అండర్స్టాండ్. గుర్తుపెట్టుకో తేజ. హాయ్ హలో వెల్కమ్ టు తేజ అన్ఫిల్టర్డ్. ఈ వీడియో వ్లాగ్ కంటే కూడా నా పర్సనల్ మెమరీ లాగా ఉండబోతుంది. ఎందుకంటే ఈరోజు మా కాలేజ్కి నా సర్టిఫికేట్స్ కోసం వచ్చాను. ఆఫ్టర్ 3 years, బీటెక్ అయిపోయి 3 years అవుతుంది. బట్ నా సర్టిఫికేట్స్ కోసం ఇప్పుడు వచ్చాను. పాస్పోర్ట్ కోసం కావాలంటే రాక తప్పలేదు. లోపల పెద్ద ప్రాసెస్ జరగబోతుంది. బట్ లోపల నా మెమరీస్ ఎలా ఉంటాయి మీతో షేర్ చేసుకుంటా ఈ వీడియోలో. ప్రస్తుతానికి అయితే కాలేజ్ లోపలికి వెళ్దాం. ఇదే మా కాలేజ్ పార్కింగ్. కాలేజ్ లోపలికి రాగానే పొట్టలో ఒక రకమైన ఫీలింగ్ బాగుంది. సరే లోపలికి వెళ్దాం. లోపల వీడియో తీయడం కుదిరితే తీస్తా. బట్ ఐ వాంట్ టు షేర్ మై మెమరీస్ హియర్. అదిగో ఆ కనపడే బిల్డింగే మా క్యాంటీను. ఆ లోపలంతా మా కాలేజీ. వెళ్దాం లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఇది మా క్యాంపస్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. యాక్చువల్లీ ఇదంతా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ప్రస్తుతానికి ఎవరు లేనంటున్నారు. స్టూడెంట్స్ కూడా కనిపించట్లా. క్లాసెస్లో ఉన్నారో మరి హాలిడేస్ తెలియదు. ప్రిన్సిపల్ని కలవాలి పోయి. మన అసలు పాత ఎంట్రీ కదా. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఫామ్ కోసమే ఇక్కడ గారి డిపార్ట్మెంట్కి వెళ్ళి తరిగేశారు నన్ను. సో ఇప్పుడు మా డిపార్ట్మెంట్కి వెళ్తాను. ట్రిపుల్ ఈ బ్లాక్. మేము ఉన్నప్పుడు బ్లాక్కి వెళ్తాను. మరి బ్లాక్ మార్చారో లేదో మనకు తెలీదు. నేను ఉన్నప్పుడైతే అక్కడ ఉంది మా బిల్డింగు. అక్కడికి వెళ్ళి హెచ్ఓడిని కలవాలి. అదిగో మా బ్లాక్. అదే మా ట్రిపుల్ బిల్డింగ్. ఓకే, ట్రిపుల్ బిల్డింగ్ అది. ఇంకా అక్కడికి వెళ్ళి హెచ్ఓడి రూమ్కి వెళ్తే కొంచెం పలకరించుకొని కొంచెంసేపు మాట్లాడుకొని లెట్స్ టేక్ ద ఫామ్. అప్పుడు స్టార్ట్ అవుద్ది అసలైన తిరుగుడు. మన డిపార్ట్మెంట్ వర్క్ కాబట్టి ఈజీగా అయిపోయింది. ఫస్ట్ సిగ్నేచర్ అయిపోయింది అనమాట మా హెచ్ఓడిది. మన డిపార్ట్మెంట్ కాబట్టి ఓకే. నెక్స్ట్ ఇంకా లైబ్రరీ, ప్రిన్సిపల్, ట్యూషన్ ఫీజ్, హాస్టల్ ఫీజ్ పెద్ద లిస్ట్ ఇచ్చారు మనకి. ఫినిష్ చేసుకొని పోదాం. ప్రస్తుతానికి హాలిడేస్ అంతా. ఇది మా బ్లాక్ అండ్ అది మా ఫైనల్ ఇయర్ క్లాస్ రూమ్. ఈ బిల్డింగ్లోనే మా ల్యాబ్స్, కాలేజెస్, క్లాస్ అన్నీ ఉంటాయి. వాట్ ద హెల్. ఆ ఈవెంట్లో నేను కూడా ఉన్నా. అక్కడ నా ఫోటో ఉందేమో చూద్దాం. లేదు, అది మేము డ్యాన్స్ చేసినప్పుడు తీశారు. సో నేను ఉండను. ఇది మా బ్రాంచ్లో కింద ఫ్లోర్ అన్నమాట. ఎదురుగానే లైబ్రరీ. చాలాసార్లు చూసాను కానీ లోపలికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు దాకా మా లైబ్రరీ లోపలికి పోలా. ఫస్ట్ టైం ఈ సిగ్నేచర్ కోసం లాస్ట్ టైం లైబ్రరీలోకి వెళ్తున్నా. ఇదే మా కాలేజ్ లైబ్రరీ. లైబ్రరీలో సైలెంట్గా ఉంటాను కాబట్టి కామ్గా మాట్లాడదాం. లైబ్రరీ లోపల ఎలా ఉంటుందో చూడడం ఇదే ఫస్ట్ టైం. మేబీ నేను ఇప్పుడు దాకా రాలా కదా. ఇలాంటివన్నీ తిప్పడం ఎందుకంటే ఇలాంటివి చూసి నెక్స్ట్ వాళ్ళని ఎవరైనా రిఫర్ చేయాలంటే ఈ కాలేజ్లో మా కాలేజ్ లైబ్రరీ కూడా ఉంటుంది అని తెలియడం కోసం ఇలా పంపించాను అనుకుంటా లైబ్రరీకి. సో మనకి ఇంకొక 2 సిగ్నేచర్స్ కావాలి. ఇవే క్రూషియల్ సిగ్నేచర్స్. సో మొత్తానికి లైబ్రరీ కూడా చూసేసాను కాలేజ్లో. లాస్ట్ టైం వచ్చి కాలేజ్కి ఫస్ట్ టైం లైబ్రరీని చూసాను. నైస్. ఓకే, డిపార్ట్మెంట్కి వెళ్దాం. యాక్చువల్గా మాకు ఆ బిల్డింగ్లో ఉండేది. మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పటి వరకు ఆ బిల్డింగ్లో ఉండేవాళ్ళం. తర్వాత ఈసీఈ వాళ్ళు వచ్చి మా బ్రాంచ్ని కబ్జా చేసి మమ్మల్ని మెకానికల్ వాళ్ళని ఆ బ్రాంచ్లో పెట్టారు. ప్రస్తుతానికి మా కాలేజ్ మెకానికల్ బ్రాంచ్ లేదనుకుంటా. సో అది మొత్తం ట్రిపుల్ అయిపోయింది. ఓకే, మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి వచ్చాం. బేసిక్గా అయితే ఆ క్యాంపస్కి వెళ్ళాలి కానీ మనం 2022 బ్యాచ్ అండ్ లేటర్ల్ ఎంట్రీ 2 స్పెషల్ కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎక్కడ కొనుక్కోవాలంట. సో మళ్ళీ వెళ్దాం అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి. చైర్మన్ రూమ్ దగ్గరికి వెళ్ళాలి ఈసారి. రైట్, మనకి ఇప్పుడు కొంచెం డిస్కరేజ్ జరిగిందనమాట. ఆయన ఎవరో కొంచెం తేడాగా మాట్లాడుతున్నాడు. సరే వెళ్ళిపోయే రోజు దీనికి కూడా అని చెప్పి కామైపోయా కానీ బయట కనపడితే కూడా వేస్తా చెప్తున్నా. ఒకవేళ ఈ వీడియోను చూస్తే భలే ఉంటుంది అంకులు. భలే మాట్లాడాడు. కిటికీ అవుతాడని బతికిపోయాడు చెప్తున్నా నిజంగా. సర్లే కాలేజీలో ఎందుకు ఇవన్నీ కానీ ప్లేస్మెంట్స్ ఎక్కడ తుక్కోవాలి. ప్లేస్మెంట్స్ వాళ్ళు ఏమో కానీ దాంట్లో సైన్ చేయించమంటున్నారు. భలే సిస్టమ్ కదా ఇది. కాలేజీ అంతా తిప్పి చూపించాలి వీళ్ళ చేత. ఎంత ఎట్లా వచ్చానంటే ఫైనల్ ఇయర్ తర్వాత చాలా తర్వాత వచ్చాం కదా. ఆ కాలేజ్ చూద్దాం అనుకొస్తే ఈడు నాకు సర్లే ఎందుకు వాడు చూడు ఆ చేతలో మాట్లాడతా. బండి తెచ్చుకొని నిజంగా మంచి పని చేసాం. ఆ బిల్డింగ్కి వెళ్ళాలంటే ప్లేస్మెంట్స్ మనం దాని మొహం కూడా చూడాలి. ఇప్పుడు దాకా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. సొంతంగా కొట్టుకున్న జాబులు మన అన్నీ. ఆ బిల్డింగ్కి వెళ్ళి అక్కడ ఎవడో ఉంటాడంట లింగుడు. వీడి వల్ల నిజంగా మొత్తం చెడిపోయింది. ఊపంతా పోయింది. సర్లే
అక్కడికి వెళ్ళి ప్లేస్మెంట్ సార్ దగ్గర స్టాంప్ వేయించుకొని నేను ప్లేస్మెంట్ చేరలేదు అని రాయాలంట ఆయన. సర్లే వీళ్ళ ఫార్మాలిటీసీలు అయ్యి సర్లే ఇంక మళ్ళీ రాంగా వెళ్ళి సంతకం పెట్టించుకుందాం. అందుకే రికార్డ్ చేసుకుందాం అనుకున్నా. మిగతా వాళ్ళు కూడా తెలియాలి కదా, పోయి కాగితాలు తెచ్చుకోవడం అంటే అంత సింపుల్ కాదు, ఇవన్నీ కూడా ఉంటాయి అని. సరే మన బండి తీసి ఆ బిల్డింగ్కి వెళ్ళి అక్కడ చూద్దాం ఎలా ఉంటుందో. ఇదేనా మన మెయిన్ క్యాంపస్. ఇక్కడ ఉంటాయంట ప్లేస్మెంట్స్ అన్నీ. ఇక్కడ ఒక్కడి కోసం ఇక్కడికి వచ్చా. ఏనైనా భారీ యాక్ట్ అయితే బాగుండు కొంచెం రెచ్చగొట్టకుండా. ఇది ఈ క్యాంపస్ పార్కింగ్ అనమాట. అటువైపు కూడా ఉంది. ఓకే క్యాంపస్లోకి వెళ్దాం. ఒకసారి క్యాంపస్ మొత్తం చూస్తారా సరదాగా బయట నుంచి. ఇదో పెద్ద మేజ్, అటు తిరిగి ఇటు తిరిగి లోపల బాగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. దారి తెలిస్తేనే పోగలుగుతాం. ఎటు వస్తాం అంతా ఒకేలాగా ఉంటుంది అనమాట. ఒక మేజ్లా ఉంటుంది ఈ క్యాంపస్. ఒక పైనుంచి చూపిస్తా, కుదిరితే ఫోటో పెడతా చూడండి. పైనుంచి ఈ బ్లాక్ సూపర్గా ఉంటుంది చూడడానికి. పైన సోలార్ ప్యానల్స్ ఎక్స్ లాగా ఉంటుంది బిల్డింగ్. ఇక్కడ మనం ఒక ఫెస్ట్ కూడా చేసాం. లోపలికి వచ్చాము. ఏంటో రీసౌండ్ వస్తుంది. ఓకే ఇక్కడికి 2019లో వచ్చాను. తర్వాత 22లో ఒకసారి వచ్చాను. మళ్ళీ ఇదే రావడం. ఏదో పైనుంచి క్యాంపస్ ఇలా ఉంటుంది. ఓకే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ప్లేస్మెంట్ సెల్ వెతుక్కుందాం. లంచ్కి వెళ్ళారంట అందరూ. సో ఇది లంచ్ బ్రేక్ అంట. మనమే లంచ్ పాడు లేకుండా తిరుగుతున్నాం. ఈ లోపల ఈ క్యాంపస్ తిరిగి చూపెట్టమంటారా సరదాగా? అది చూడండి అక్కడ ఉంది బిల్డింగ్. అది ఇందాక మనం వెళ్ళే బిల్డింగ్ అనమాట. ఆ క్యాంపస్ అది. ఈ మధ్యలో అంతా మన గ్రౌండ్, అక్కడ బస్ పార్కింగ్. గ్రౌండ్ అటువైపు ఉంటుంది. బేసిక్గా ఒక పెద్ద ఆడిటోరియం లాగా ఉంటుంది. చూపిస్తుంది కూడా. ఒక రౌండ్ కొడతాం ఈ కాలేజ్లో. ఈ ఫ్లోర్ భలే ఉంటుంది. ఇక్కడే మేము చింతకాయ పనులన్నీ చేసేది బేసిక్గా. ఎవరు కనపడేది ఒక బ్లైండ్ స్పాట్ అనమాట. ఇక మా కాలేజ్లో ఏదో కొత్తగా కడుతున్నారు. ఏంటిది నాకు తెలిసి క్లోజ్డ్ ఆడిటోరియం అనుకుంటా. సినిమాలు క్లైమాక్స్ ఫైట్ తీసే స్పాట్. బేసిక్గా ఇందాక వీడియో ఎందుకు ఆపానంటే అక్కడ ఎవరో చింతకాయ పని చేస్తున్నారు ఇందాక. సో ట్రెడిషన్ మారలే. ఇది ఈ క్యాంపస్ లైబ్రరీ. ఇందులోకైతే మనం కాలు కూడా పెట్టలేదు ఇప్పటిదాకా. ఒక రౌండ్ కొట్టి కిందకి వెళ్ళిపోదాం. దాని తర్వాత వద్దాం. టర్నింగ్ అప్పుడల్లా భయం వేస్తుంది, ఎవడెక్కడ ఉంటాడో ఏం చేస్తుంటాడో అని. ఇదే ఈ టర్నింగ్స్ దగ్గర చింతకాయ పనులన్నీ జరిగేది. చింతకాయ పనులు అంటే ఐ థింక్ యూ అండర్స్టాండ్ అలాంటివి. ఓకే ఎవరు లేరు, నాకు టెన్షన్గా ఉంది. బాయ్స్ హాస్టల్ దగ్గరకు వచ్చాం. మా కాలేజ్ కొంచెం హాంటెడ్గా అనిపిస్తుంది ఎందుకో నాకు, ఎవరు లేకపోవడం వల్ల. ఇంతమంది స్టూడెంట్స్ గల బాగా అవన్నీ ఉండేటివి. ఎస్ ఇదంతా బాయ్స్ హాస్టల్. హాంటెడ్గా అనిపిస్తుంది మా కాలేజ్ నాకు. ఇదో ఇట్లా ఓపెన్గా ఉంటే గట్టిగా మాట్లాడగలుగుతున్నా కానీ ఆ కార్నర్స్ దగ్గర అని మాట్లాడాల్సి వస్తుంది. స్టూడెంట్స్ ఎవరు లేకపోయినా కూడా ఎంత వాళ్ళు కనపడ్డారంటే చాలా గ్రేట్. ఎవరు డెడికేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్ దట్ థింగ్స్. ఓకే మా కాలేజ్ కాదు, పీపుల్ అలాంటి వాళ్ళు. ఓకే కింద దిగేద్దాం. ఈ సి బ్లాక్లో కొంచెం డైనోసార్ లాంటిది. ఓకే ఇంకొక 2 ఉన్నాయి. మరి అక్కడికే వెళ్ళాలంట. ఇక్కడికి వెళ్ళాలంటే నాకు అసలు ఒప్పట్ల వాళ్ళ దగ్గరికి పోవాలి. నాకు ఎక్కువ తక్కువ మటన్ దగ్గరికి పోవాలి. వీళ్ళు వేళ సంతకాలు పెట్టేవాళ్ళు ప్రశాంతంగా మాట్లాడుతున్నారు, అంతా ఇంటికి చేస్తున్నారు. ఈ మధ్యలో వాడే తిప్పాలని చూస్తున్నాడు. ఏమొస్తుంది అడిగినాడు తిప్పితే. సరే ఈ క్యాంపస్లో పని అయిపోయింది. సర్టిఫికేట్ కోసం మళ్ళీ ఇక్కడికి రావచ్చు, లేదా అక్కడ ఉంటాయో నాకు తెలియదు. ఇక్కడ కూడా ఎవరు కరెక్ట్గా చెప్పలేకున్నారనమాట. వస్తే ఇక్కడ మనకు తెలిసిన సార్ ఉన్నాడు. సార్కి ఒక హలో చెప్పేసి బ్లెస్సింగ్స్ తీసుకొని జంప్ అయిపోదాం. ఇదిగో అదే మా కాలేజ్. ఈ కారణం జన్ముడు చదువుకున్న కాలేజ్ ఇదే, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడికి నేను రాకపోవచ్చు. ఈ వీడియో అప్లోడ్ చేయకపోయినా విడిగా ఒక కాపీ పెట్టుకుంటాను నా దగ్గర పర్సనల్గా. అప్పుడు తిరిగేటప్పుడు అనిపించేది కాదు. ఇక్కడ ఈ లాస్ట్ టైం తిరగడం అనేది కొంచెం ఎమోషనల్గా అనిపిస్తున్నారు. ఇంకా తిరగలేమరా మనం ఈ కాలేజ్లో. బాగుందబ్బా ఈ ఫీలింగ్. ఇది యాక్చువల్ ఫేర్వెల్ నాకు. అప్పుడు 3 years బ్యాక్ జరిగింది కాదు. ఓకే మళ్ళీ ఆ లింగడ దగ్గరికే పోవాలి ఈ సంతకం కోసం. నా కోపం రాకుండా కొంచెం ధైర్యంగా ఉండేలా చూసుకుందాం. కోపం రాకుండా రిలాక్స్డ్గా మాట్లాడదాం. కొంచెం నవ్వుతాం మాట్లాడని ట్రై చేద్దాం. వెళ్తే కోపం వచ్చేస్తుంది. సర్లే అది కూడా ఒక మెమరీ. ఇదిగోండి మా లాన్, కాలేజ్ గార్డెన్ చూడండి. ఎవరైనా చేయాలనుకుంటే అన్నీ ఉంటాయి. ఎగ్గొట్టి ఇక్కడ తిరగడం కుదరదు, కనపడితే వేసేస్తారు. క్లాస్లో తిరిగే టైంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది క్యాంపస్. అలా చెప్పాలి. ఈ తిప్పుడు ఏందయ్యా నాయన. నేనంట బస్సులో వచ్చానంట 1800 కట్టాలంట. నేను అసలు బస్సులోనే రాలా, ఇక్కడ ఉండేవాడిని. మా రూమ్లో ఆ రూమ్ కూడా చూపిస్తాను మీకు కావాలంట తర్వాత. బస్సులో వచ్చానంట 1800 కట్టాలంట. నేను రాలేదయ్యా బాబు అంటే అక్కడికి వెళ్ళి క్లియర్ చేసుకోద్దాన్ని అని చెప్పి మళ్ళీ ఆ క్యాంపస్కి వెళ్ళమంటున్నారు. మామూలుగా బ్లాకులు తిప్పుతారు, నన్ను క్యాంపస్లు తిప్పుతున్నారు అటు ఇటు.
లాస్ట్ సంతకం, లాస్ట్ సిగ్నేచరు ఆపేశారు. అన్నీ అయిపోయినాయి, లాస్ట్ది పెట్టేస్తే ఇంక సర్టిఫికేట్లు తీసుకోవచ్చు అనుకున్న టైంకి అక్కడికి వెళ్ళి క్లియరెన్స్ తీసుకురాపో అంటున్నారు అనమాట. మళ్ళీ వెళ్ళాలా అక్కడికి వెళ్ళి, అక్కడ ఆయన ఎక్కడ ఉంటాడు ఆయన ఎత్తుక్కొని మళ్ళీ ఆయన కోసం వెయిట్ చేసి మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే ఈయన సైన్ చేస్తాడు. అబ్బా, ఇందుకే నేను రాంది ఇన్ని ఇయర్స్ రాంది, ఇందుకే నేను అసలు ఇట్లా తిప్పుతారు, అవసరం ఉన్నప్పుడు వద్దామని అనుకున్నా, అవసరం పడింది వచ్చా. తప్పట్లా కుదిరితే కాలేజీలో ఉన్నప్పుడు తీసేసుకోండి మీ అన్నీ, నాలా తిరగొద్దు. తిరుగుతూనే ఉన్నాం. ఈసీ బ్లాక్ పోవాలంట. ఈసీ బ్లాక్లో ఒక సార్ ఉంటాడంట, బస్సుకు సంబంధించిన ఆయన దగ్గరికి పోయి మనం చెప్పుకోవాలి, సార్ నేను రాలేదండి బస్సులో, అయినా నాకు ఫైన్ వేశారు అని చెప్పి నీట్గా చెప్పుకుంటే ఆయన నమ్మితే సిగ్నేచర్ పెడతాడు. లేకపోతే నా జేబుకు బొక్క 1800 కట్టాల్సిందేనంట. చూసారా, ఇదే పైన నుంచి చూపించాక కిందాక సినిమాలో క్లైమాక్స్ పార్ట్లో ఫైట్ జరిగే లొకేషన్ ఇదే. ఇక్కడ హీరో వెళ్ళను కొట్టుకొని ఒకరినొకరు చంపేసుకుంటారు అనమాట. సరే పోయి ఆ సంతకం సంగతి చూసి నా సర్టిఫికేట్స్ వచ్చాక చూపిస్తా. స్మెల్ బాలే, మళ్ళీ వస్తా. దరిద్రాల్లో ఒకళ్ళు అష్టదరిద్రం అంటే ఇదే. నిజంగా ఇంత దరిద్రం ఎవడిగా ఉండదు. ఈ నాకు క్లారిటీ ఇవ్వాల్సిన ఆయన లీవ్లో ఉన్నాడంట, 20 రోజులు లీవ్లో ఉన్నాడంట, రేపు వస్తాడంట. ఈ ఒక్కదాని కోసం రేపు రావాలి. నేను పెండింగ్ లేను, ఎందుకంటే నేను బస్సులో రాలా. అది ప్రూవ్ చేసుకోవడం కోసం ఒక ఆయన కావాలి, ఆయన లీవ్లో ఉన్నాడంట. ఇప్పుడు ఈ ఒక్క సిగ్నేచర్ కోసం రేపు రావాలి. ఈరోజు డేట్ వేసి మళ్ళీ రేపు పెడతారో పెట్టా కూడా తెలియదు. సరే ఓకే, లెట్స్ సీ. సార్ మళ్ళీ మనకున్నాం బాయ్. అబ్బా, ఆ సార్ ఎవరు అలీబాబా 40 దొంగలాగా ఉన్నాడు. ఆయన మంత్రం చెప్తేనే ఓపెన్ వద్దంటది, ఆయన తప్ప ఇంకెవరు చూడలేరంట. చేయాల్సిన ట్రయల్స్ అన్నీ చేసేసాం, ఎవరి చేతులు ఏం లేదు. ఆయన రావాల్సిందే, ఆయన చెప్పాల్సిందే అన్నారు. ఇప్పుడు ఆయన వచ్చేదాకా నాకు సంతకం అవ్వదు. అది అవ్వకుంటే నా పేపర్స్ రావు, ఆ పేపర్స్ లేకుంటే పాస్పోర్ట్ రాదు. రేపు మళ్ళీ యుద్ధం చేయాలి ఇక్కడికి వచ్చి. కోపం వచ్చేస్తుంది, కంట్రోల్ చేసుకుందాం. రేపు వచ్చి మీద చూపిద్దాం. రేపు మళ్ళీ రావాలి మా కాలేజ్కి. లాస్ట్ డే అన్నా కదా, లాస్ట్ డే కాదు, నెక్స్ట్ డే ఉంది మనకి. ఓకే బై. ది నెక్స్ట్ డే. ఈరోజు మన సర్టిఫికేట్స్ హంట్లో డే 2. మొహం కనిపించింది భయపడబాకండి, అంటే ఎండకి మొహం నల్లగైపోకుండా, అసలు సూపర్ కలర్ కదా, అది కాపాడుకోవడం కోసం మొహానికి మాస్క్ వస్తున్నా. ఓకే, కాలేజ్కి వెళ్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయ్యే నెల్లూరులో పెట్రోల్ పట్టుకుని తల్లి. వీళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, డబ్బులు కట్టి తీసుకెళ్ళిపో అన్నట్టు మాట్లాడుతున్నారు. సింపుల్గా కట్టేయమంటున్నారు, కానీ వీళ్ళు కట్టడానికి ఏమైనా ఊరికి వచ్చాయేంటి, బస్సులో కూడా రాకుండా డబ్బులు కట్టి తీసుకెళ్ళు అని. అక్కడికి వెళ్ళి వైస్ ప్రిన్సిపల్ సార్తో మాట్లాడమని చెప్పారు. ఆయన కానీ ఒప్పుకుంటే మన సర్టిఫికెట్లు మన చేతికి వస్తాయి, లేదు అంటే డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టేది ఏంట్రా బస్సులో రాకుండా. సరే చూద్దాం అక్కడ ఏమవుతుందో. ఆల్ ది బెస్ట్ రా బాబు, లాస్ట్ ఛాన్సు. ఇక్కడ కానీ పని అవ్వలేదంటే ఇంక డబ్బులు కడితేనే పని అవుద్ది. ఇంత మంచి జరగాల. నాకున్న ఓపిక మొత్తం అయిపోయింది. ఈ మూమెంట్లో లెటర్ రాయమంటున్నారు. లెటర్ రాసి నేను రాలేదని ప్రూఫ్ తీసుకురావాలంట. అప్పుడు నుంచి అసలు ఎవరు లేరంటే ఇప్పుడు కాలేజీలో, మరి మనకి ఇప్పుడు ఎవరు ఇస్తారో ఆ ప్రూఫ్ తెలీదు. ఇప్పుడు నేను ఆ టైంలో బస్సులో రాలేదు అని ప్రూవ్ చేసుకుంటే అప్పుడు సైన్ చేసి అది దాని వల్ల వాళ్ళు వెరిఫై చేస్తే అప్పుడు వస్తాయి మన డాక్యుమెంట్స్ మన చేతికి. ఎగ్జామ్ రాసినట్టుంది నిజంగా నాకు ఇది. ఆ క్యాంపస్ ఈ క్యాంపస్ పోతానే ఉన్నారు అటు ఇటు. ఇక్కడ లెటర్ రాస్తే అక్కడ సైన్ చేస్తే ఇక్కడ లెటర్, ఇక్కడ కాగితాలు, మళ్ళీ అక్కడ స్టాంపులు అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. బాబోయ్ ఈ లెటర్ కూడా రాసాం మనం ఈరోజు. తిప్పుతూనే ఉన్నారు బాబు మనల్ని, ఆపకుండా పైకి కిందకి. ఇందాక వెళ్ళిన దగ్గరికి మళ్ళీ వెళ్తున్నా. అట్లీస్ట్ ఈ లెటర్ ఆయనకి ఇద్దాం, ఈయన కోసం రాసిన ఆయనకి ఇద్దాం. నాకు డబ్బులు కట్టాలని లేదు, వెళ్ళని దానికి ఎందుకు కడతాం డబ్బులు. చూద్దాం ఈయన ఏమంటాడు. మళ్ళీ కట్టమంటే మాత్రం 10th క్లాస్ లేదు నాకు, చదువుకోలేదని చెప్పి పాస్పోర్ట్ తీసుకుంటా. అన్నిటికంటే కాస్ట్లీ సిగ్నేచర్ ఇది. నిజంగా అనుకున్నా తెలుసా, నమ్మకపోయింది అనుకున్నా. ఇది కానీ పెట్టేసి తిరుపతి వచ్చేస్తాను రా బాబు, నన్ను నుంచి బయటపడేస్తే అనుకున్నా. లిటరల్గా ఒక ఫోన్ వచ్చింది, పెట్టేసండి ఆ బాకే అని చెప్పారు, పెట్టేశాడు. కొన్ని ఇలాంటప్పుడు నేను నమ్మాలనిపిస్తుంది. జస్ట్ అనుకున్నా అంతే, ఇది కానీ అయితే వచ్చేస్తా అని. ఇప్పుడు వెళ్ళాలేమో, ముందైతే మన పని కానిచ్చుకుందాం, తర్వాత చూద్దాం. ఓకే, అంతా నన్ను చూస్తున్నారు, త్వరగా ముగిపోతుంది ఇక్కడ నుంచి. ఓకే, ఇప్పుడు కొంచెం ఊపిరి ఆడుతుంది మనకి. ఇక్కడ నుంచి వెళ్తే ఇంకా ఆల్మోస్ట్ సిస్టమ్ అంతా ఫ్రీ అయిపోయినట్టే. లాస్ట్ సిగ్నేచర్ పడిపోద్ది. ఇంకా సర్టిఫికేట్స్ తీసుకొని
జంప్ అయిపోదాం. ఇంకా మళ్ళీ మన బీటెక్ మెయిన్ సర్టిఫికేట్ కోసం రావాలి. అది అప్లై చేయాలంట, మనకి అసలు తెలియదు ఆ మ్యాటరే. ప్రస్తుతానికి 10th క్లాస్ నా డిప్లొమా తీసుకొని జంప్ అయిపోతా. ఎప్పుడైనా బీటెక్ అవసరం అయితే వద్దాం మళ్ళీ ఈ బిల్డింగ్కి. ఎందుకులే ఇదే లాస్ట్ అని చెప్పడం, నేను నా మాట అన్న వల్ల ఈరోజు రావాల్సి వచ్చింది. ఓకే, సర్టిఫికేట్స్ తీసుకొని కలుస్తా. ఓకే సరే, లాస్ట్గా మన వైస్ ప్రిన్సిపల్ సార్ బయటికి వెళ్ళారంట. మళ్ళీ లంచ్ టైం ఎక్కడ ట్విస్ట్ ఇస్తారో భయం వేస్తుంది. లంచ్ టైం ఏంటంటే మళ్ళీ నాకు ఇచ్చిన హాఫ్ డే లీవ్. అసలే మా మేనేజర్ మంచోడు కాబట్టి నేను లీవ్ తీసుకున్నా. ఈరోజు కొంచెం పర్మిషన్ ఇచ్చాడు. రండి బయలుపోదాం. Meanwhile, నేను ఏదైతే భయపడ్డానో అదే జరిగింది. అందరు లంచ్కి వెళ్ళిపోయారు, నేను ఒక్కడనే ఉన్నా ప్రస్తుతానికి కాలేజీలో. మార్నింగ్ నుంచి ఏం తినలా నేను కూడా. నాకు లంచ్కి పోరాని కూడా లేదు. ఇవన్నీ పోగొట్టుకొని వెళ్తా. ఒకేసారి చూద్దాం ఎప్పటికి వస్తారు. వస్తే పని చూసుకునే పోతా ఇక్కడి నుంచి. కదిలేదే లేదు ఈరోజు మాత్రం. ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ మూమెంట్లో అసలు కాంప్రమైజ్ అయ్యలేదు. అయ్యేదాకా ఇక్కడే కూర్చుంటాను, అవగొట్టుకొని ఇంటికి వెళ్తాను. లంచ్ నుంచి వచ్చినా కూడా కొంచెం వెయిట్ చేపిస్తున్నారు మనల్ని. వీళ్ళకి పాత వాళ్ళకంటే కూడా కొత్త అడ్మిషన్ ఇంపార్టెంట్ అయిపోయి మనల్ని పక్కన పెట్టేశారు. అది మ్యాటరు. చూద్దాం ఇంకెంతసేపు ఉంచుతారు. 2 hours తర్వాత పెట్టారు ఈ సిగ్నేచర్. 2 hours. 2 గంటలు తినకుండా కూర్చొని లంచ్ కూడా పోకుండా ఉంటే ఇప్పుడు అయిందనమాట మన పని. చూద్దాం ఇంకెంతసేపు పట్టద్దాం. 1 eternity later. ఇంకొక గంట సేపు కూర్చోబెట్టి పిలిచారు నన్ను. ఇంకొక గంట తర్వాత పిలిచారు. నేను రాలేదు అన్నది ప్రూవ్ చేసుకోవడానికి ఇంతసేపు ఉండాల్సి వచ్చింది. నిజంగా చుక్కలు కనబడ్డాయి. చెప్పాలంటే ఏడుపు వస్తుంది నాకు. అసలు మర్చిపోయేది లేదు. ఇది బెస్ట్ మెమరీ. భలే ఇచ్చింది కాలేజ్ నాకు ఫేర్వెల్. ఇంకా నాకు బ్లాగ్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేదు. గుర్తుపెట్టుకో తేజ, ఇప్పుడు తర్వాత చూసుకుంటే గుర్తుపెట్టుకో. ఇక్కడ నుంచి తర్వాత ప్రిన్సిపల్ సార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ సైన్ చేయించుకుంటే 4 గంటలకు సర్టిఫికెట్లు ఇస్తారంట. అది తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం అంతే. సర్టిఫికెట్లు ఇచ్చాక ఒక చిన్న వీడియో పెట్టుకుంటా అంతే, చూపిస్తా అంతే. ఇంతసేపు తిరిగి నీటి కోసం కదా చూపించుకుంటే అలాగా. ఇక్కడ ఉన్న 3 years కూడా నాకు ఎప్పుడైతే అనిపించలేదు తెలుసా, ఈరోజు అనిపించినట్టు. నిజంగా ఇంకా వీడియో తీసే ఇంట్రెస్టే పోయింది అనగా సర్టిఫికేట్స్ కోసం వెళ్తున్నప్పుడు ఇంకా లాస్ట్ స్టేజ్లో ప్రిన్సిపల్ రూమ్లోకి వెళ్ళమన్నారు. అక్కడ చూస్తే మా డిప్లొమాలో మా ట్రిపుల్ హెచ్ఓడియే ఇక్కడ ఈ కాలేజ్లో ప్రిన్సిపల్గా వచ్చాడనమాట. లాస్ట్ మంత్ వచ్చాడంట ఆయన. సో ఆయన చూసి కొద్దిగా ఉన్న సాడ్నెస్ కొంచెం తగ్గింది. సో మొత్తానికి నా సర్టిఫికేట్స్ తీసేసుకున్నా. బ్యాగ్లో ఉన్నాయి, తీసిపిచ్చి ఒప్పుకోలేదు. నా 10th క్లాసు అప్పుడు నేను సబ్మిట్ చేసిన ర్యాంక్ కార్డ్స్, టీసీ జెరాక్స్లు, క్యాష్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మొత్తం తీసుకున్నా. బీటెక్ వాటి కోసం పెద్ద ప్రాసెస్ అంట. బీటెక్ది పక్కన పెడితే ఇప్పుడు తీసుకొని నేను పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఆ ప్రాసెస్ కూడా చూపించమంటే చూపెడతా. ఒకవేళ పాస్పోర్ట్ ఎవరికైనా డౌట్లు ఉండొచ్చు కదా. ఇదైతే ఏదో నా సరదా కోసం తీసాను, కానీ ఇది తీసుకున్న ప్రాసెస్ నాకు అర్థమైంది. ఎవరికైనా పాస్పోర్ట్ తీసుకోవాలనే డౌట్ ఉంటే సరదాగా 1-2 కామెంట్ చేసినా కూడా నేను చేసేస్తాను. ఒక్కరు చేసినా చేసేస్తాను, అంటే రిక్వెస్ట్ వీడియో లాగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మంత్ పాస్పోర్ట్ కోసం పోవాలి. ఒకవేళ ఆ ప్రాసెస్ చూపించమంటే చూపెడతా. అండ్ ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మీరు చూడకపోయినా ఈ వీడియో నా పర్సనల్ మెమరీ కోసం తీసుకున్నాను కాబట్టి ఇందులో ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్, సాడ్నెస్, కోపము, చిరాకు, అబ్బో అన్నీ ఉన్నాయి ఈ వీడియోలో. సో ఇంతవరకు అయితే ఈ వీడియో అయిపోయింది. ఇక్కడ చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.